'అవతార్ ఫైర్ అండ్ యాష్' థర్డ్ పార్ట్ 'అవతార్' సిరీస్‌లో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కంటే బావుందా? లేపోతే ఫస్ట్ పార్ట్ బావుంది. సెకండ్ పార్ట్ అంత లేదు. థర్డ్ పార్ట్ బెటర్‌గా ఉందా? ఏదో ఒక థాట్ ఉంటదిగా మైండ్‌లో. లేపోతే గలీజుగుందా? నాకైతే సెకండ్ పార్ట్ కంటే థర్డ్ పార్ట్ నచ్చింది. బట్ ఫస్ట్ పార్ట్‌తో ఎందుకు కంపేర్ చేయొద్దనిపిస్తుందంటే ఫస్ట్ పార్ట్‌కి మనం ఆ టైంకి ఆ వరల్డ్‌కి కొత్త. అదొక కొత్త ఎక్స్‌పీరియన్స్. కానీ ఇప్పటికి గెట్ యూజ్డ్ టు అయిపోయినాం. 2 సినిమాలొచ్చినాయి. థర్డ్ మూవీ. కాబట్టి ఆ మూవీతో కంపేర్ చేసి ఈ మూవీని అంటే లైక్ ఆ మూవీకి, ఈ మూవీ కంపారిజన్స్ అనేది తప్పని నా ఫీలింగు. ఈ మూవీ అయితే బావుంది. స్టోరీ ఒక్కటి కొంచెం రొటీన్ ఉన్నా మిగతా అంతా క్రేజీ ఉంది. యాక్షన్ గాని, 3 అవర్స్ 17 మినిట్స్ కొంచెం స్ట్రెచ్ అనిపిచ్చింది అక్కడక్కడ. బట్ ఓవరాల్‌గా మూవీ చూస్తున్నప్పుడు ఈ ఫైర్ అండ్ డేష్ క్యారెక్టర్స్ ఇంకొంచెం ఎక్కువుంటే బావుండనిపిచ్చింది. బట్ వాళ్ళ క్యారెక్టర్స్ బావున్నాయి. విలన్ ఇంకా యాజ్ యూజువల్ తెలుసు కదా! కాపోతే ఎమోషన్స్ చూపెట్టారు ఈసారి. కొన్ని కొన్ని సీన్స్ స్పాయిలర్స్ ఏమి ఇయ్యదలుచుకోలేదు నేను. అంటే ఈ 'అవతార్‌లో' మెయిన్ ఏంటంటే బాగా టచ్ చేసిన పాయింట్స్ ఫ్యామిలీ అనేది ఫస్ట్ నుంచి వాళ్ళు క్యారీ చేసుకుంటూ వస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత ఎక్స్‌టెంట్‌కెళ్తారు అనేది. దాంతో పాటు ఇందులో ప్లానెట్, నేచర్, మన నేచర్ గురించి మనమే స్టాండ్ అవ్వాలి అనే ఒక యూనిక్ పర్స్పెక్టివ్ స్టాంచెస్ కూడా డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. అంటే కొన్ని కొన్ని సీన్స్ కూడా బాగా ఇంట్రిగింగ్ ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్. స్పైడర్ క్యారెక్టర్ కూడా కొంచెం బాగా లెంత్ ఉంది ఇందులో. ఆ క్యారెక్టర్ చుట్టూ స్టోరీ రివాల్వ్ అయింది. విజువల్స్ స్టన్నింగ్ ఉన్నాయి. వాళ్ళ పిల్లల్లో అందరికీ ఆల్మోస్ట్ సమ్ మోస్ట్ ప్రామినెన్స్ ఉంది. మెయిన్ జేక్ సల్లి చుట్టే తిరిగిద్ది వాళ్ళ వైఫ్. బట్ వాళ్ళ పిల్లలకి గూడా కొంచెం ఇంపార్టెన్స్ ఉంది. దాంతో పాటు నేను ఐమాక్స్ 3డీలో చూసిన. కుదిరితే ఐమాక్స్ 3డీలో చూడండి. బట్ 3డీ కొంచెం స్ట్రెయినింగ్ అనిపిస్తది. ఐమాక్స్‌లో చూస్తే ఇంకా క్రేజీ ఉంటదేమో. 3 అవర్స్ 17 మినిట్స్ మూవీ కాబట్టి స్పెక్ట్స్ పెట్టుకొని ఉండాలని సినిమా అనిపిస్తది. కాకపోతే సినిమా అయితే బావుంది. ఎళ్ళొచ్చు.